ఐపీఎల్ 2024 టైటిల్ ని కోల్కతా నైట్ రైడర్స్ కైవసం చేసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో చెన్నై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని కేకేఆర్ గెలుచుకుంది. మెంటర్గా గౌతమ్ గంభీర్ రీఎంట్రీ కోల్కతా నైట్ రైడర్స్ ని ఛాంపియన్ గా నిలబెట్టింది. ఇక మరోసారి పేలవ బ్యాటింగ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ చిత్తైపోయింది. ఈ సీజన్లో కేకేఆర్ తో జరిగిన 3 మ్యాచ్ల్లో కూడా ఆరెంజ్ ఆర్మీకి నిరాశ తప్పలేదు. హోరాహోరీ పోరు తప్పదనుకున్న ఈ ఫైనల్ మ్యాచ్ సన్ రైజర్స్ బ్యాటర్ల పేలవ ప్రదర్శన కారణంగా ఏకపక్షంగా ముగిసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్స్లో 113 పరుగులకే కుప్పకూలిపోయింది. కేకేఆర్ బౌలర్స్ లో మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా 2 వికెట్లు తీయగా ఆండ్రీ రసెల్ 3 వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ తలొక వికెట్ తీశారు. ఇక ఐపీఎల్ చరిత్రలోనే ఫైనల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన ఏకైక ఫ్రాంచైజ్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ చెత్త రికార్డ్ ని నమోదు చేసింది. ఇక అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్ 10.3 ఓవర్స్లోనే 2 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసి 57 బంతులు మిగిలి ఉండగానే సునాయాస విజయాన్ని అందుకుంది. సునీల్ నారాయణ్ విఫలమైన రెహమానుల్లా గుర్బాజ్ 32 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్ల సహాయంతో 39 పరుగులు, వెంకటేష్ అయ్యర్ 26 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో 52 పరుగులు చేసి కేకేఆర్ ని విజయ తీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్ ఆసంతం కూడా కేకేఆర్ బౌలర్లు, బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం చలాయించారు.